రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా రాష్ట్ర సంక్షేమం అభివృద్ధి చెందాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం మస్తాన్ వలి తెలిపారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం కళా వెంకట్రావు భవనం కర్నూలు జిల్లా కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ జిల్లా కాంగ్రెస్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం మస్తాన్ వలి మరియు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు హాజరయ్యారు. అనంతరం కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం మస్తాన్ వలి మాట్లాడుతూ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలిపాయని, బీజేపీ డైరెక్షన్లో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తోందని ఆరోపించారు. 14 రాష్ట్రాల నుంచి 14 పార్టీలతో కూడినటువంటి నాయకులు తీసుకొచ్చి గుంటూరులో సమావేశంలో మాట్లాడినటువంటి పరిస్థితి. ఇవాళ వీళ్ళకి దమ్ము లేదు. నరేంద్ర మోడీ గారిని మీరు నాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి, నరేంద్ర మోడీ గారి మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నటువంటి పెద్ద మనుషులు వీళ్ళ తలని తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారి కాళ్ళ దగ్గర పెట్టారు. కానీ వీళ్ళ తల ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని నరేంద్ర మోడీ గారి కాళ్ళ దగ్గర పెట్టారు. కానీ నరేంద్ర మోడీ గారి మెడలు వంచినటువంటి పరిస్థితి కాదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓటి ప్రత్యామ్నాయం. ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా, ఈ రాష్ట్రం సంక్షేమం జరగాలన్నా అది ఇందరమ్మ పాలన అనేటటువంటి మాట ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాతనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి భాగం. ఈరోజు కూడా గుండె నిండా ధైర్యంతో 3 రంగుల జెండాని భుజం మీద వేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్లో పోరాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అది ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ కూడా చేయలేనటువంటి పోరాటం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నందుకు మేమంతా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం. ఇవాళ పెద్ద పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మంచిది, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన దేశానికి రక్షణ, ఈ దేశం లౌకికవాదం ఉండాలి అంటే కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇవాళ చాలా స్వాగతిస్తూ ఉన్నాం. ఇవాళ జిల్లా స్థాయిలో కూడా అసెంబ్లీ స్థాయిలో కూడా నూతన నాయకత్వాన్ని మేము స్వాగతించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను అడుగుతూ ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిజంగా గెలిచే సామర్థ్యం ఉంటే గుడివాడలో ఉన్నటువంటి సీటుకి అనకాపల్లి నుంచి తీసుకొచ్చుకోబెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే చెల్లని రూపాయి ఇంకో చోట చెల్లిద్దనా? పూర్తిగా అభ్యర్థుల మార్పు పేరు మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేయటంలో తప్ప పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకనే ఓటమి అంగీకరించాడనేటటువంటి భావన ఇవాళ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇవాళ మీ ద్వారా రాష్ట్ర ప్రజలను అడుగుతూ ఉన్నాను, ఈ 2 పార్టీలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినాయి. ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలి అంటే, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలి అంటే, మీ పిల్లల భవిష్యత్తు ముందు కాలంలో ఈ రాష్ట్రాన్ని ఒక మంచి రాష్ట్రంగా చూడాలి అంటే ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఆసనం అయింది. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి అది ఒక కాంగ్రెస్తోనే సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ సమావేశం ద్వారాగా, విలేకరుల సమావేశం ద్వారాగా మీ ద్వారాగా రాష్ట్ర ప్రజలు కోరుకుంటా ఉన్నా.